అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా లోతైన తాత్విక ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. సనాతన ధర్మ గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడిని సృష్టికి మూలంగా ఎలా వర్ణించారు? ఈ విశ్లేషణలో మనం దాన్ని స్పష్టంగా చూద్దాం. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. ఈ అనంత విశ్వం అసలు ఎక్కడ్నుంచి వచ్చింది? చాలా పెద్ద ప్రశ్న కదా. ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం 4 ప్రధాన గ్రంథాల ద్వారా ఒక ప్రయాణం చేద్దాం. అవే వేదాలు, పురాణాలు, భగవద్గీత, ఇంకా శ్రీమద్ భాగవతం. ఒక్కో గ్రంథం ఈ నిజాన్ని ఎలా స్టెప్ బై స్టెప్ మనకు వివరిస్తుందో చూద్దాం. మన ప్రయాణం అత్యంత ప్రాచీనమైన వేదాలతో మొదలవుతుంది. ఎక్కడ సృష్టి అనేది ఏదో యాక్సిడెంటల్గా జరిగింది కాదు. అదొక గంభీరమైన యజ్ఞం, ఒక విశ్వపురుషుడి త్యాగం నుంచి పుట్టింది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పురుష సూక్తం ప్రకారం సృష్టి అనేది శూన్యం నుంచి, అంటే ఏమీ లేని దాని నుంచి రాలేదు. అది విరాట్ పురుషుడు అనే ఒకే ఒక ఆది పురుషుని నుంచి వ్యక్తమైంది. ఆయనే తనను తాను ఒక యజ్ఞంలో ఆహుతిగా సమర్పించుకోవడం ద్వారా ఈ సమస్త విశ్వం ఆవిర్భవించింది. ఈ ఋగ్వేద మంత్రం వింటేనే మనకు అర్థమవుతుంది ఆ పురుషుడి స్వరూపం ఎంత అనంతమైనదో. 1000 తలలు, 1000 కళ్ళు, 1000 పాదాలు, అంటే ఆయన సర్వాంతర్యామి అని చెప్పడం. సూర్యచంద్రుల దగ్గర నుంచి చిన్న జీవరాశుల వరకు ప్రతిదీ ఆ పరమపురుషుణ్ణుంచే పుట్టిందని ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. వేదాల్లో చెప్పిన అబ్స్ట్రాక్ట్ ఐడియాకి పురాణాలు ఒక కథారూపాన్ని, ఒక అద్భుతమైన విజువల్ ఫామ్ని ఇచ్చాయి. ఇక్కడే మనకు సృష్టికర్త అయిన బ్రహ్మ జననం గురించి తెలుస్తుంది. పురాణాల్లోకొచ్చేసరికి ఒకే భగవంతుడు 3 రూపాల్లో ఎలా విస్తరించాడో చాలా స్పష్టంగా వివరిస్తారు. చూడండి, మొదటిది మహావిష్ణు. ఈయన కారణ సముద్రంలో ఉండి తన శ్వాస నుంచే కోటానుకోట్ల బ్రహ్మాండాలను సృష్టిస్తాడనమాట. ఇక రెండోది గర్భోదకశాయ విష్ణు. ఈయన ప్రతి బ్రహ్మాండంలోకి ప్రవేశించి ఆయన నాభి నుంచి బ్రహ్మ పుడతాడు. ఇక మూడోది క్షీరోదకశాయ విష్ణు. ఈయనే పరమాత్మగా ప్రతి జీవిలో అణువణువులో ఉంటాడు. అంటే స్థూల సృష్టి నుంచి సూక్ష్మజీవి వరకు అంతా ఒకే కంట్రోల్లో ఉందన్నమాట. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. ఆ పద్మం నుంచి పుట్టిన బ్రహ్మకి మొదట తన మూలమేంటో తెలియదు. కళ్ళు తెరిస్తే చుట్టూ చిమ్మ చీకటి. తన ఆధారమేంటా అని ఆ పద్మనాళం వెంబడి కొన్ని వేల ఏళ్లు ప్రయాణించినా తన పుట్టుకకు కారణాన్ని కనుక్కోలేకపోతాడు. అంటే చూడండి, సాక్షాత్తు సృష్టికర్తకే తన మూలమేంటో మొదట అంతుబట్టలేదు. ఇక్కడే మన కథనం ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఇప్పటివరకు మనం కథల రూపంలో విన్న సృష్టి రహస్యం భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణుడి నోటి వెంట ఫస్ట్ పర్సన్లో మనకు వెల్లడవుతోంది. కృష్ణుడు ఇక్కడ సృష్టి వెనుక ఉన్న ఫిలాసఫీని వివరిస్తాడు. మొత్తం సృష్టి అంతా తన 2 శక్తులు లేదా ప్రకృతుల కలయిక అని చెప్తాడు. మొదటిది జడమైన భౌతిక శక్తి, అదే అపరా ప్రకృతి. రెండోది చైతన్యం ఉన్న జీవశక్తి, అదే పరాప్రకృతి. ఈ 2 కలిస్తేనే ఈ సమస్త జీవరాశులు ఉద్భవిస్తున్నాయి. ఈ శ్లోకం మొత్తం గీతకు ఒక సారాంశం లాంటిది. కృష్ణుడు చాలా సూటిగా, స్పష్టంగా ప్రకటిస్తాడు, భౌతిక ఆధ్యాత్మిక లోకాలన్నింటికీ మూలాన్ని నేనే, ప్రతీదీ నానుంచే వస్తోంది అని. ఇక్కడికి వచ్చేసరికి సృష్టికి మూలం ఒక వ్యక్తిగత పరమాత్మ అని మనకు క్లియర్గా తెలుస్తుంది. గీతలో కృష్ణుడు తన పాత్రల గురించి కూడా చెప్తాడు. ఆయన కేవలం సృష్టిని చేసి వదిలేయలేదు. ఆయన పర్యవేక్షణలోనే ప్రకృతి పనిచేస్తుంది. కాబట్టి ఆయన అధ్యక్షుడు. ఒక దారానికి ముత్యాలు ఎలా వేలాడతాయో ఈ విశ్వమంతా ఆయనపైనే ఆధారపడి ఉంది. అంతేకాదు, సమస్త జీవులకు బీజాన్ని ప్రసాదించే తండ్రిని, నాశనం లేని మూల బీజాన్ని కూడా నేనే అంటాడు. ఇక మన ప్రయాణంలో చివరి అత్యంత లోతైన దశకు వచ్చాం. శ్రీమద్ భాగవతం కృష్ణుడిని సృష్టికర్తలకే మూలంగా ఎలా స్థాపిస్తుందో చూద్దాం. భాగవతంలో బ్రహ్మ విమోహన లీల అనే ఘట్టం వస్తుంది. ఇదొక అద్భుతమైన ఉదాహరణ. కృష్ణుణ్ణి పరీక్షించాలనే ఉద్దేశంతో బ్రహ్మ గోపబాలురను, వాళ్ల దూడలను మాయం చేస్తాడు. అప్పుడు కృష్ణుడేం చేశాడు తెలుసా? తానే ఆ బాలురుగా, దూడలుగా అచ్చమలాగే తనను తాను విస్తరించుకుని 1 సంవత్సరం పాటు లీలను కొనసాగిస్తాడు. ఇది చూసిన బ్రహ్మకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఆ క్షణం బ్రహ్మకి అంతా అర్థమైపోతోంది. స్వయంగా ఆయనే కృష్ణుణ్ణి స్తుతిస్తూ అంటాడు, నీవు సకల సృష్టికి కారణమైన వాటికి కూడా కారణభూతుడవు అని. అంటే సింపుల్గా చెప్పాలంటే బ్రహ్మ ఈ విశ్వానికి ఒక చీఫ్ ఇంజనీర్ అనుకుంటే, ఆ ఇంజనీర్కి శక్తినిచ్చింది, ఆయన వాడే రా మెటీరియల్ని ఇచ్చింది 2 శ్రీకృష్ణుడే. సో ఆయనే అల్టిమేట్ సోర్స్ అన్నమాట. భాగవతం సృష్టిలోని వైవిధ్యానికి ఒక అద్భుతమైన నైతిక కారణాన్ని ఇస్తుంది. ఈ విశ్వంలో ఇన్ని రకాల జీవులు, ఇన్ని రకాల పరిస్థితులు ఎందుకున్నాయి? అది యాదృచ్ఛికం కాదు. ఇదొక పర్ఫెక్ట్ మారల్ జస్టిస్ సిస్టమ్. ప్రతి జీవి తన కర్మను అనుభవించడానికి దానికి సరిగ్గా సరిపోయే శరీరం, జీవిత పరిస్థితిని ఈ సృష్టి అందిస్తుందన్నమాట. సరే, ఇప్పటివరకు మనం చూసిన ఈ 4 విభిన్న దశలను ఇప్పుడు ఒక చోటికి చేర్చి ఒక సంపూర్ణమైన చిత్రాన్ని చూద్దాం.
మన ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే వేదాలు ఒక నిరాకార విశ్వపురుషుణ్ణి పరిచయం చేశాయి. పురాణాలు ఆ పురుషుడికి ఒక కథను, ఒక స్వరూపాన్ని ఇచ్చాయి. భగవద్గీతలో ఆ స్వరూపమే స్వయంగా మనతో మాట్లాడి సృష్టి వెనక ఉన్న సైన్స్ని వివరించింది. ఇక చివరగా భాగవతం ఆయనే దేవతలు కూడా మూలమైన సంపూర్ణ పురుషోత్తముడని నిరూపించింది. కాబట్టి శాస్త్రాలన్నీ ఒక్క గొంతుతో చెప్పేదిదే, శ్రీకృష్ణుడే సమస్త సృష్టికి మూల కారణం. మరి ఈ అనంత విశ్వం, అందులోని సకల జీవరాశులు, ఈ పుట్టుక చావుల చక్రమంతా నిజంగా ఆ పరమాత్ముని ఒక లీలా విలాసమేనా? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.